దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి రోమపత్రిక 10వ అధ్యాయాన్ని 17వ వచనం చదువుకుందాం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్స్ కదండి. ఈ వచనం తెలియని క్రైస్తవులు అంటూ ఎవరు ఉండరు కదా. వినుట వలన విశ్వాసం, అది మంచి మాట అయినా సరే చెడ్డ మాట అయినా సరే. సో మంచి మాటను వింటే మంచి విశ్వాసం వస్తుంది, చెడ్డ మాట వింటే చెడ్డ విశ్వాసం వస్తుంది. అది ఏదైనా కానీ. అందుకని స్పెసిఫిక్గా ఏమన్నాడంటే ఏది పడితే అది వింటే కాదు, క్రీస్తును గూర్చిన మాట వింటే నువ్వు విశ్వాసం కలిగి ఉంటావని స్పెసిఫిక్గా దేవుడు మెన్షన్ చేయించాడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రతిదినం దేవుని మాటలు ఎంతసేపు వింటున్నాం, లోక మాటలు ఎంతసేపు వింటున్నాం? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. వృత్తిరీత్యా అంటే ఉద్యోగం విషయం కావచ్చు, పనిచేసే స్థలంలో కావచ్చు, ఇప్పుడు మనం అనేకమైన విషయాల గురించి అక్కడ మాట్లాడవలసి వస్తుంది. అది వేరే. ఆ పని విషయమై వృత్తి విషయమై మనం మాట్లాడుకోవటం అది సహజం, బాగుంది, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే సహజ సిద్ధంగా మనం చూసినట్లయితే రోజంతటిలో మనం దేవుని మాటలను ఎంతసేపు మాట్లాడుకుంటాం, ఎంతసేపు వింటుంటాం, లోకపు మాటలు మనం ఎంతసేపు వింటుంటాం. అంతెందుకు, ఈ దినాన వాక్యాన్ని ఒక గంట సేపు మెసేజ్ పెడితే యూట్యూబ్లో ఎంతమంది యూట్యూబ్లో 1 hour మెసేజ్ చూడగలుగుతారు? వెరీ రేర్ పీపుల్ కదా. అందరికీ 5 minutes వీడియోస్ కావాలి, 1 minute వీడియోస్ అయిపోయినాయి ఇప్పుడు ఈ రోజు. అంతసేపు కూడా వినే ఓపిక లేదు ఎవరికి. కానీ వాక్యం ఏమంటుందంటే నువ్వు విశ్వాసమైనా, నువ్వు సీనియర్ అయినా, ఇంకా సో ఎవరైనా సరే కానీ వింటే నీకు విశ్వాసము కలుగును. అది దినదినము ప్రతిరోజు మన హృదయ అంతరంగంలో మనం దేవుని యొక్క మాటని వింట ద్వారా మన సర్వ శరీరం అంతటికీ కూడా అది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. మన ప్రతి అవయవానికి అర్థమవుతూ ఉంటుందంట. దీనివల్ల నేను బ్రతుకుతాను, ఈ మాట వల్ల నేను బ్రతుకుతాను, ఈ మాటలో నాకు జీవం ఉందని చెప్పి మన సర్వ శరీరం అంతటికీ అణువణువులో దానికి అర్థమైపోద్ది అన్నమాట. ఈ మాట వల్లనే నేను బ్రతుకుతాను. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా క్రీస్తును గూర్చిన లేఖనాల్ని మనం పదే పదే వినటాలి. లూది అనే భక్తి కలిగిన స్త్రీ మరి ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకుని పౌలు గారు వాక్యం చెప్తుంటే వింటూ ఉందంటండి. ఆమె జీవితంలో ఆ వాక్యం కార్యం జరిగించింది. తుయతైర పట్టణస్తురాలు ఆమె వింటా ఉందంట. కానీ అక్కడ ఎంతోమంది ఉన్నారు, కానీ లూదియా అనే స్త్రీ మాత్రమే వింటుందంటండి. ప్రార్థన జరుగుననుకుని అక్కడ చాలామంది ఉంటే ఆ స్త్రీ ఒక్కటే వింటం ఏంటి అంటే, నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నట్లు వినుట మట్టుకు విందురు కానీ వినరు. మనము విని విశ్వసించేవారిగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. విని ఆ చొప్పున జీవించేవారిగా ఉండాలన్నది ప్రభు యొక్క ఆలోచన. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరం పదే పదే ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడాలి. ఆ వాక్యాన్ని మనం నమ్మటానికి ఇష్టపడాలి. అప్పుడు ఆ వాక్యం మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తుందండి. దేవునికి స్తోత్రం. స్వస్థపడగోరుచున్నావా అని యేసుక్రీస్తు ప్రభు వారు 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. నాకు ఆశ ఉంది కానీ స్వస్థపడాలని, కానీ ఎవరు నన్ను తీసుకుని వెళ్ళటం లేదా. కానీ యేసయ్య అన్నాడు, లే, పరుపెత్తుకొని నువ్వు నడు అంటే దిగ్గున వాడు లేచి పరుపెత్తుకొని నడిచాడంట. హల్లెలూయా. ఏంటి ఆ విశ్వాసం? ఎక్కడి నుంచి వచ్చింది? 38 ఏళ్ళ నుంచి నేను పడిపోయానే, నేను ఎలా నడవగలుగుతాను అన్న ఆలోచన ఎందుకు రాలేదు అతనికి? యేసయ్య మాటలో విశ్వాసం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. వాక్యాన్ని పదే పదే వింటూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి.
ఆ వాక్యంలో ఉన్న జీవం మన జీవితాల్లోనికి గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుడి మాటలు విని